నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి చేసింది ఏమీ లేదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ కూడా చేసింది ఏమీ లేదు. ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ. ఒక్క ప్రాజెక్ట్ అంటే ఒక్క ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వలేదు. 33 జిల్లాలు ఉంటే తెలంగాణలో 33 మెడికల్ కాలేజీలు మా ప్రభుత్వం పెట్టింది గతంలో తప్ప ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఇవ్వలేదు. 33 జిల్లాలు ఉంటే 33 నవోదయ విద్యాలయాలు ఇవ్వాలి, కేంద్రీయ విద్యాలయాలు ఇవ్వాలని మేము ఎన్నోసార్లు మొత్తుకున్నా, మొరబెట్టుకున్నా, ప్రధానమంత్రికి కలిసి చెప్పిన, కేంద్ర మంత్రులకు చెప్పినా ఒక్క నవోదయ విద్యాలయం, ఒక కేంద్రీయ విద్యాలయం కూడా జిల్లాలకు ఇవ్వలేదు. అదేవిధంగా గడిచిన 10 సంవత్సరాల్లో తెలంగాణకు సంబంధించి ఒక్కటంటే ఒక్క మంచి పని, ఒక ఐఏఎంఓ, ఒక ఐఐటో, ఒక మంచి ఉన్నత విద్యా సంస్థ కూడా ఏది కూడా ఇవ్వలేదు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మరి మనకి ఏమి చేయనటువంటి భారతీయ జనతా పార్టీకి మనం ఎందుకు ఓటేయాలి? ఇవాళ తెలంగాణ ప్రజలు కానీ, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు కానీ ఆలోచన చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇందాక నేను చెప్పినట్టుగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఒక్కటంటే ఒక్క పని చేయకుండా ఎంతసేపు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు, ఢిల్లీ పెద్దలకు వేల కోట్ల రూపాయల ఎన్నికల ఖర్చుల కింద ఇచ్చుడు తప్ప తెలంగాణ ప్రజల మంచి, తెలంగాణ ప్రజల బాగోగులు చూసే ప్రయత్నం ఏమీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తలేదు. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ కూడా ఓట్లు పడద్దు, ఓటు వేయొద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంట్లో, ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాళ్ళ కుటుంబం అసలు ఇట్లెక్కన ఉంటుందా? వేల కోట్ల ఆస్తులు కలిగినటువంటి ఈ వివేక్ గారి కుటుంబము అసలు ఎస్సీ సీట్లు ఎందుకు పోటీ చేయాలి? జనరల్ సీట్ల పోటీ చేయొచ్చు కదా. అరే రిజర్వేషన్ ఎన్నిసార్లు వాడుకుంటారు? వెంకటస్వామి గారి నుంచి మొదలుకొని 5 దశాబ్దాలుగా ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, కేంద్రంలో రాష్ట్రంలో మంత్రులుగా రిజర్వేషన్ సౌకర్యాన్ని వాడుకొని ఆ వెసులుబాటును ఉపయోగించుకొని వేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్న వాళ్ళు ఇవాళ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఈ దళిత సీట్లో మీరు ఎందుకు పోటీ చేయాలి? బాగానే డబ్బులు ఉన్నాయి కదా, జనరల్ సీట్లో పోటీ చేయొచ్చు కదా, ఇక్కడ ఇంకొక దళితునికి అవకాశం ఇవ్వచ్చు కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కూడా, కాంగ్రెస్ పార్టీ నిజానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి మాయలో పడిపోయి కాంగ్రెస్ పార్టీ అనేక రకాలైనటువంటి తప్పులు చేస్తూ ఉంది. ఈ వివేక్ అనేటటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డితో కలిసి మాట్లాడుకొని 100 కోట్లు డీల్స్ ఆఫర్ చేసుకొని డబ్బులు ఇచ్చుకొని ఇవాళ పెద్దపల్లి ఎంపీ టికెట్ కొనుక్కొచ్చుకున్నాడు అలా కొడుకు. నేను అడుగుతా ఉన్నా, మరి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళిత నాయకులు ఏం చేస్తున్నారు? ఇంత దుర్మార్గం ఉంటుందా? ఒకటే పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో వివేక్ ఎమ్మెల్యే చెన్నూరు నుంచి, వాళ్ళ అన్న బెల్లంపల్లి నుంచి ఎమ్మెల్యే, మళ్ళీ వాళ్ళ కొడుకు పెద్దపల్లి నుంచి ఎంపీ అంటే ఇదే కుటుంబ పాలన, ఇదేం రాచరిక పరిపాలన? ఇదేమన్నా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం మీ సామంత రాజ్యం అనుకుంటున్నారా? ఇక్కడ ప్రజల్ని మీరు ఏమనుకుంటున్నారు? అంటే మీ అడుగులకు మడుగులు వచ్చేటటువంటి ప్రజలుగా మీరు ఇక్కడ వాళ్ళని భావిస్తూ ఉన్నారా? ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుంది? టెక్నాలజీ పెరిగినటువంటి ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నటువంటి దళిత వర్గానికి సంబంధించిన ఈ రోజుల్లో ఇట్లా గంపగుత్తగా మొత్తంగా ఈ ప్రాంతం అంతా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవాలనే ఈ ఆధిపత్య ధోరణి, ఈ అహంకారపు ధోరణి, దీన్ని దళిత వర్గాలు కానీ ఇతర వర్గాలు కానీ ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రజల్ని కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విజ్ఞులు, మేధావులు, కార్మిక వర్గం, అన్ని పార్టీల వాళ్ళు, సంఘాల వాళ్ళు, జర్నలిస్టులు, లాయర్లు, డాక్టర్లు, బుద్ధిజీవులు, మేధావులు అందరినీ కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ ఆధిపత్య ధోరణి ఏంది? ఈ సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష అంటారు, గతంలో బ్రిటిష్ వాళ్ళకు ఉండే. ఇవాళ ఆ రకమైనటువంటి సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష వివేక్ కుటుంబానికి వచ్చింది. వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఎమ్మెల్యేలు, వాళ్ళ కొడుకు ఎంపీ అంటే అసలు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీలో దళితులు ఎవరు లీడర్లు లేరా? ఎవరు పనిచేయలేరా? పాపంగా సుగుణా కుమారి గారు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తూ ఆమె తిరుగుతుంటే ఆమె మీద సోషల్ మీడియాలో విపరీతంగా దుష్ప్రచారం చేయడం, వీళ్ళ టికెట్కి అడ్డం వస్తుందని. గతంలో ఎట్లయితే నా మీద చెన్నూరులో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నా మీద ఎట్లయితే దుష్ప్రచారం సోషల్ మీడియాలో చేసినారు ఇష్టం వచ్చినట్టుగా, పాపం ఆడబిడ్డ సుగుణా కుమారి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం. అంటే ఇక వీళ్ళకు అడ్డుగా ఎవరు నిలబడద్దు, అడ్డుగా ఎవరు ఉండొద్దు, ఇక వీళ్ళే ఉండాలి. దళితులు అంటే ఇక వేరెవరు దళితులు గారా? వీళ్ళు మాత్రమే దళితులా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.